ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. కూడి వచ్చిన అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి అందరికీ వందనాలు. దేవుడు మా కుటుంబం పట్ల ఎన్నో మేలులు చేశాడు. నా భర్తకి ఇచ్చిన దేవుడు జ్ఞానాన్ని బట్టే ఇవన్నీ దేవుడే చేశాడు. ఆయన నా భర్త చేయగలిగే అంత సమర్థవంతంగా ఆయన్ని నిలబెట్టిన దేవునికి స్తోత్రాలు. ఎన్నో విధాలుగా ఎన్నో బలహీనతలున్నా, ఎన్నో అనారోగ్య సమస్యలున్నా, ఇంట్లో పెద్ద కొడుకు అయ్యండి మా అత్తగారు కూడా మా గురించి ప్రార్థన చేస్తుంది. బెంగళూరులో ఇట్లా జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు చాలా దూరం వెళ్తున్నారు, ఇద్దరు పిల్లలు, బలహీనుడు అని తల్లిదండ్రులకి ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ నేను అన్యజనుల్లో నుంచే వచ్చాను. అమ్మ నాన్న అన్యులు, వాళ్ళు ఇప్పటికీ విగ్రహారాధనలోనే ఉన్నారు. దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. 2016లో మాకు మ్యారేజ్ అయింది. చర్చికి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను పేరు పెట్టుకుని పిలుచుకున్నానన్న వాగ్దానం ద్వారా దేవుడు నన్ను ఈ విధంగా నడిపించాడు. నేను నా భర్త నన్ను ఫోర్స్ చేయాల, నువ్వు ఇట్లా చర్చికి రా, ఇట్లా ఈ విధంగా అని. ఆ కుటుంబంలో మామూలుగా మా అత్తగారు అనేది ప్రార్థన చేసుకోమని, కానీ నాకు తెలియకుండా నేనే ప్రార్థనలు చేసుకుంటాం. నా బిడ్డల గురించి, నా భర్త గురించి, నా కుటుంబం గురించి, ఎలాంటి ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఎక్కువగా ఇంకా నేను సమస్తం ఏదన్నా బాధ కలిగిన నేను ఇప్పుడు ఏంటంటే ఎక్కువ దేవుడి మీద ఆధారపడడం అలవాటు చేసుకున్నా. ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా భర్తకి, తల్లిదండ్రులకి చెప్పకుండా ముందు దేవుడికి, అయ్యా ఇలాంటి పరిస్థితి ఇది అని అనుకుంటా. బెంగళూరు ఇట్లా అవకాశం వచ్చినప్పుడు అది ఇదేంటి కాంట్రాక్ట్ బేస్ది కంపెనీ. 2 పిల్లలు, అత్త మామ, ఇదేంటి కోవిడ్ టైంలో ఇంటి దగ్గర అందరం ఉన్నాము. కానీ దేవుడు ఆ జాబ్ లేకపోతే మా పరిస్థితి చాలా ఇదిగా ఉండేది. అది చిన్న విషయం అనుకుంటారు, కానీ ఆ టైంలో ఆ జాబ్ లేకపోతే వేరేగా ఉండేది. ఆ జాబ్ ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు. అంత మంచి కంపెనీలో నా భర్తకి జాబ్ ఇచ్చినందుకు ఆయనకే స్తోత్రాలు. ఏదన్నా ఆ విధంగా నడిపించారు. భయపడతా ఉంటే అనుకునేదాన్ని, అయ్యా బలహీనులకి బలాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఉండగా మీ ఎందుకు భయపడాలి నేను ఆ వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. చర్చికి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం. పాస్టర్ గారి వాక్యం అన్నా, ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్గా వింటాను. ఇంకా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నాకు ఇంకా వినాలి, ఇంకా లోతుగా తెలుసుకోవాలి వాక్యం అన్న ఇదితో ఉండేదాన్ని. ఆ విధంగా బెంగళూరు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బిడ్డలకు కూడా అక్కడ వాతావరణానికి ఎన్నో బలహీనతలున్నా, ఎన్నో ఇదిగా ఉన్నా. పెద్ద బిడ్డకి అయితే తొందరగా మాటలు రాలేదు, అంటే కొంచెం నెత్తిగా వచ్చేయి. ఏదైనా డాక్టర్ దగ్గరికి చూపించాను కూడా అన్నారు. కానీ దేవుడు మహాకృప వల్ల నేను బాగా ప్రార్థన చేసుకునేది. అయ్యా నువ్వు మోషేకి తోడు అన్నట్టు నా బిడ్డ నోటికి నువ్వు తోడుగా ఉండు, నోటి మాన్యం గల మోషేకి నువ్వు తోడున్నావు కదా, అదేవిధంగా నా బిడ్డకి నువ్వు తోడయ్యి ఉండయ్యా అని. చిన్న బిడ్డకు కూడా చాలా బలహీనతలండి. ఎర్లీగా డెలివరీ అయినప్పుడు చాలా వీక్గా ఉండేది డెలివరీ అన్నప్పుడు. కానీ దేవుడు ఈ విధంగా నా బిడ్డలు ఇట్లా ఉన్నారంటే కేవలం అది దేవుడు కృప వల్లే. మా అత్తగారి ప్రార్థనలో, నా భర్త ప్రార్థనలో ఆ విధంగా ఎక్కువగా మేము దేవుడి మీద ఆధారపడడం వల్ల మా అమ్మ నాన్న కుటుంబాల్లో అనేవాళ్ళు సొంత గృహం లేదు అని అనేవాళ్ళు అనుకునేదాన్ని. 2 ఆడపిల్లలు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఏ విధంగా అని ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఎన్నో విధాలుగా మమ్మల్ని హెచ్చించారు, ఆయన పట్ల కృప చూపించారు.
బెంగళూరులో అంత పెద్ద ఊర్లో అక్కడ మాకు ఎవరో తెలియదు. ఎన్నో మోసకరమైన ఒకసారి అయితే 50,000 అట్లా పోయినాయి. కానీ ఇట్లాగా ఇల్లు ఉందన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకునేదాన్ని, అయ్యా యేసయ్యా ఒక గృహాన్ని మాకు దయచేయి మాకు అని అన్నట్టు ప్రార్థన చేసుకునేదాన్ని. సమస్తం అన్నీ సమకూర్చి జరుగుతాయని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడారు. ఆ విధంగా నిజంగానే అన్ని డాక్యుమెంట్స్ కానీ అన్నీ బాగున్నాయి. లాయర్కి చూపిస్తే ఆ విధంగా అక్కడ ఇల్లు కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాము. ఏ కారు ఉన్నా ఇల్లున్నా ఆ దేవుళ్ళో ఉన్నాము. అది గొప్పగా నేను చెప్పుకోగలుగుతున్నా. ఈ విధంగా ఆ దేవుడి ఇది లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళు. దేవుడు నన్ను ఈ విధంగా పట్టుకుని ఆయనలో నన్ను నిలబెట్టి ఇక్కడ అందరి ముందు సాక్షి రూపంలో ఒక అన్యుల్లో ఉన్న నన్ను ఈ విధంగా ఇంత గొప్పగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా తగ్గింపుగా ఉండేవాళ్ళం. అంటే చాలా మధ్యతరగతి కుటుంబమే మాది. కానీ దేవుడు అమ్మ వాళ్ళు నన్ను ఎంతమంది ఎన్నో రకాలుగా అన్నారు. కానీ వాళ్ళందరిలో నన్ను దేవుడు ఎంతో గొప్పగానో నిలబెట్టాడు. నాకు ఇచ్చిన భర్తను బట్టి, కుటుంబాన్ని బట్టి ఆయనకే స్తోత్రాలు, ఆయనకే మహిమ. అనేక విధాలుగా మేలులు చేస్తూ వచ్చారు. బిడ్డల విషయంలో, నాకు ఉన్న బలహీనతల విషయంలో కానీ అన్ని విషయాల్లో, నా భర్తకు ఉన్న బలహీనతల విషయంలో కానీ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అనేక మేలులు దేవుడు మా పట్ల జరిపించారు. అదేవిధంగా కుటుంబంలో కూడా మా పెద్ద మరిదికి బెల్ కంపెనీలో ఇట్లా జాబ్ వచ్చింది. ప్రార్థన చేసేదాన్ని నేను ఎప్పుడు, అయ్యా నువ్వే ఏదో ఒక దారి చూపించని. దేవుడు తనకు కూడా మంచి జాబులు ఇచ్చాడు. అదేవిధంగా ఆయన మ్యారేజ్ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి, మంచిగా మ్యారేజ్ అవ్వాలని. చిన్న మరిది బిడ్డ విషయంలో కూడా, విషయంలో కూడా ఎన్నో ప్రార్థనలు చేసేవాళ్ళు. ఆశ్చర్యకరమైన రీతిలో బిడ్డను కూడా దేవుడు స్వస్థపరిచాడు. మా అత్త మామూలుగా మంచి ఆరోగ్యం, మాకు మంచి ఆరోగ్యం, మా ఫ్యామిలీ కుటుంబానికి మొత్తానికి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆయన మేలులు మేము ఎన్నటికీ మరవలేము. ఆయన రెక్కల కింద మేము, మా కుటుంబం ఉండాలని ప్రార్థన చేయండి. మేము ఆత్మీయంగా ఎదగాలని మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. మేలులు చేసిన దేవుడికి స్తోత్రాలు. ఆయన నామానికే మహిమ చేకూరాలి. బెంగళూరు వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు మా కోసం. కారు కొనుక్కున్నప్పుడు కానీ అనేక విధాలుగా ప్రార్థన ఫోన్ చేయించైనా మేము ప్రార్థన చేయించుకునేవాళ్ళం పాస్టర్ గారితో. ఎప్పుడు పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. పాస్టర్ గారికి వందనాలు. బిలియన్నికి కూడా వందనాలు. బిలియన్నికి కూడా ఈయనకి దూరంగా ఉన్నా కూడా ఫోన్ చేస్తా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఇంత మంచి పాస్టర్ గారు మాకు ఈ విధంగా పరిచయం అయినందుకు, ఆయన వాక్యం మంచిగా వినగలుగుతున్నందుకు దేవునికే స్తోత్రాలు. అందరూ ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, మేము ఎదగాలని, మా కోసం ప్రార్థన చేయాలని, సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుడి నామానికి చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. ప్రసాద్ చాలా చెప్పారు, ఇంక అమ్మాయి ఏం చెబుతారులే అనుకున్నాం. అమ్మాయి లైన్ అమ్మాయికి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరి లైన్లో వారు చక్కగా చెప్పారు. ఇవన్నీ రికార్డ్ చేయబడ్డాయి. మనకి లోకల్ ఛానల్లో మనకి ప్రోగ్రాం ఉంది, మచిలీపట్నం సరౌండింగ్స్, అలాగే విజయవాడ సరౌండింగ్స్లో మరొక ఛానల్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇంటర్నేషనల్గా నిరీక్షణ ఛానల్, అది హైదరాబాదు టెలికాస్ట్ చేయబడుతుంది. బిల్లు ఇక్కడి నుంచి ఇవన్నీ ఎడిట్ చేసి అక్కడికి పంపిస్తారు. ఇక యూట్యూబ్లోకి వెళ్తే అన్నీ యూట్యూబ్లో చక్కగా వినొచ్చు. ఎన్నో పాటలు, మాటలు, సాక్ష్యాలు, వాక్యాలు. ఇటీవల మన వారి సాక్ష్యాలు చాలా ఉపయోగపడ్డాయి. మంచి స్పందన కూడా వచ్చింది, వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతముల గ్రంథం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం
ఒక దీవించబడిన వ్యక్తి జీవితంలో నుండి, ఒక హెచ్చింపబడిన ఒక ప్రార్థనాపరుని జీవితంలో నుండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి, ఆ యథార్థ గాథలు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం. ఆ భాగాన్ని పరిచయం చేద్దాం ఈ స్తుతి కూటంలో, తర్వాత మీరు చదువుకోవచ్చు. 31వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఎవరి భాగములను ఏంటంట వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు ఆజ్ఞాపించు. ఆజ్ఞ వెల్లడి అగుటతోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చేది. పెన్ను పెట్టుకోండి, అవన్నీ అండర్లైన్ చేసుకోండి. వచ్చేది సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చేది. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలీ వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. కుప్పలు అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. కుప్పలుగా కూర్చిరి. ప్రైజ్ ది లార్డ్. తరువాత వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. 3వ మాసమందు అంటే 3, 4, 5, 6, 7 దేవుడు వారికి ఇచ్చిన దాన్ని సమకూర్చి ఒక చోటకు చేర్చటానికి ఎంత సమృద్ధిలో మీరు చూడండి. 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునకు అజరియా ఆ కుప్పలు చూసి రాజుగారు ఆశ్చర్యపోయి అధికారులందరూ అక్కడికి వచ్చి అబ్బా ఏమి ఆశీర్వాదము, ఏమి దీవెన, ఏంటి కుప్పలేంటి, ఇంత ఎత్తున సమకూర్చటం ఏంటి అని వివరాలు అడిగారు. ఏంటయ్యా ఇంత ఆశీర్వాదం, ఇంత అభివృద్ధి అని అడిగితే 10వ వచనం, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది.
తర్వాత యెహోవా తన జనులను ఆశీర్వదించినందున, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి, ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలెనని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరచి ఏమీయు అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్యా వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరి చాలా గొప్ప భాగం ఇది. మీరు మన ప్రసాద్ చెప్పిన సాక్ష్యం అంతా దీంట్లో ఉంది, అమ్మాయి చెప్పిన సాక్ష్యం అంతా దీంట్లో ఉంది. వారే కాదు, మనందరికీ సంబంధించిన విషయాలు దీనిలో ఉన్నాయి. ఏం జరిగిందో, కొంతమంది పాపం చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, ఏమి జరిగిందో మీకు ఒక్క 5 నిమిషాలు వివరిస్తాను. ఈ స్తుతి కూటములో ఈ భాగాన్ని మీరు మనసులో పెట్టుకోండి. తర్వాత కూడా ఖాళీ ఉన్నప్పుడు బాగా చదవండి, చదివించండి. మీ కుటుంబంలో సభ్యులకు కూడా, వ్యక్తులకు కూడా చెప్పండి. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు, అసలు దేవుడు వారిని విస్తరింప చేస్తాడా చేయడా, ముందు ఇది తెలుసుకోండి. నీవు నమ్మిన దేవుడు నిన్ను దీవిస్తాడా లేదా? లేడీస్ కూడా, మగాళ్ళు కూడా. మనము దేవుణ్ణి నమ్మాము, మానవునికి అనేక అవసరతలు ఉన్నాయి. ఇస్తాడా ఇవ్వడా? తీరుస్తాడా తీర్చడా? తీర్చినప్పుడు ఆ తీర్చిన విధానం ఎలా ఉంటుంది? ఎంత గొప్ప భాగమో చూడండి. తీర్చినప్పుడు తీర్చబడిన విధానం ఎలా ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్. జనులు ఆనందంగా ఉన్నారు. పొలాల్లోకి వెడితే పంటలు, ఎడ్లు, పశు సంపద. అక్కడికి వెడితే సమృద్ధి అయినటువంటి పాలు, జీవనాధారం. ఇంకా వారికి ఏమేమి కావాలో, మానవునికి ఏమేమి కావాలో అవన్నీ కుప్పలు కుప్పలుగా. కుప్పలు అనే పదాన్ని మనం తెలుగులో వింటాము. ఒక ఎకరం పొలమో 10 ఎకరాలు పొలాలు కోసినప్పుడు వాటిని కుప్పలు వేస్తారు. మీకు తెలుసా, కుప్పను బట్టి కూడా సుమారు చెప్పేస్తాడు ఆ రాజుల అనుభవం కలిగిన వారు. ఈ కుప్ప నూరిస్తే ఇన్ని ఒడ్లు కాగల, ఒకటట్టు ఇటు. అరే పెద్ద కుప్ప పడిందే. ఇక చూసేసరికి అబ్బా ఏం పండిందండి అంటారు. ఇది మనం తినే ధాన్యమునకు సంబంధించింది. ధాన్యంలో రకరకాలు ఉంటాయి, అది వేరే విషయం. కొన్ని ఏరియా గోధుమలు ఉండొచ్చు, కొన్ని ఏరియాలో ఒడ్లు ఉండొచ్చు, కొన్ని ఏరియాలో ఎవలు ఉండొచ్చు. ఇంకే సో మెనీ కైండ్స్ ఆఫ్ అంటాం, చాలా రకాలు అక్కడ ఉండొచ్చు. ఇక అక్కడ మరి మిషనరీలు లేవు కదా, ఈ ట్రాక్టర్లు గిక్టర్లు లేవు కదా. అంత పొలాలలో ఏం పని చేయాలి? ఎద్దులు, బలమైన ఎద్దులు. ఒక ఇంట్లో ఒక జత ఉంటేనే గొప్పండి. అండర్స్టాండ్ మీ. ఒక బలమైన ఒక జత ఉండి, సమర్థవంతమైన ఒక బండి ఉండి, పని చేయటానికి ఒకలో ఇద్దరిలో పాలేరు లేక పనివారు ఉంటే
ఆ రైతుకి చాలా విలువ ఉంటుంది. అదే మళ్ళా స్థితిలో 10 జతలు ఉన్నాయి అనుకోండి, 10 బళ్ళు ఉన్నాయి అనుకోండి. ఎలీషా అనేక నాగళ్ళు ముందు దున్నుతూ ఉంటే వెనక నాగళ్ళు బట్టి దున్నాడట భూస్వామి. ప్రైజ్లా. అలాగే చాలా మంది బోయస్ గొప్ప ల్యాండ్ లార్డ్, పనుల మధ్య పరిగెళ్ళుకో బిడ్డ అన్నాడు రూతుతో. పనుల మధ్య పరిగి ఎవరిని ఆరనీయరండి. పనులు తీసినాక కుప్ప వేసినాక దొరికిన కంకులు ఏరుకోవాలి. సరే అయిపోయింది ఎడ్లు. ఇక ఆ తరువాత ఇక మానవుడు ఏది తింటాడు అవన్నీ. ఇక చూడండి ప్రియులారా, చెప్పుకుంటున్నారు అబ్బా ఏం పండింది ఏం పండింది ఏం పండింది అని. ఇక కుప్పలుగా వేశారు, నూర్చినవి రాసులుగా వేశారు. ఇక తిరిగి ఎడ్లు, పాడి పశువులు, గోవులు, అబ్బో ఇక రకరకాలుగా కోలాహలంగా జరుగుతుంటేనండి, కోలాహలంగా జరుగుతుంటే ప్రజలట కడుపు నిండా భోజనము చేసిన క్యాచ్ చేయండి అన్నమాట. పిల్లలు తినిన కడుపు నిండా భోజనము చేసిన చాలా మిగిలిపోతుందంట. ఒక్కసారి చెప్పట్లో కొట్టండి. చాలా మిగిలిపోతుందంట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎక్కడ చూసినా సమృద్ధి 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 సమృద్ధి. గుర్తుపెట్టుకోండి, అలా పండితే యాజకులు దగ్గరకు వచ్చి అడిగారు, ఏం చేయాలి సార్, ఏం చేయాలో తెలియట్లేదు, పిచ్చ పంట పండేశారు. అప్పుడు వీళ్ళు చెప్పారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పారు, మీ దశమ భాగాలు తీసుకురండి, మీరు మొక్కుకున్నాయి ఉంటే తీసుకురండి, ఏమన్నా ప్రతిష్ఠిత అనుకుంటే తీసుకురండి, వాటిని కూడా ఒక చోట చేర్చ. అవి మందిరానికి సేవకు సంబంధించినవి చేర్చండి. ఇక మీకు తినటానికి ఉంచుకోండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి, తిండికి కావాల్సిన తిండికి ఉంచుకోండి. అరే దేవుడికి ఇచ్చేవి బోళ్ళంతా చేరిపోయింది. పిచ్చోళ్ళు కొందరు అంటున్నారు ఇవ్వద్దని, కొందరు ఇచ్చారని, కొందరు స్వార్థపరులు ఉంటారు, వారి చెయ్యరు చేయనివ్వరు. దేవుని భాగం దేవునికి పెట్టేశారు, ఇంటి భాగం ఇంటికి పెట్టేశారు, నూర్చినవి రాసులుగా పెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూసినా ఏ ఇంటి ముందు చూసినా మీ నోటితో చెప్పండి, కుప్పలు అనండి, రెండవది రాసులు అనండి, అయిపోయింది. ఇక్కడ సమృద్ధిగా వారు తినగా మిగిలిపోతుంది. మిగిలిపోయింది ఏం చేయాలి? మిగిలిపోతుంది ఏం చేయాలి? పోనీ అమ్ముదామా అంటే ఎవడికో వాడే బాగా పండింది, కొనేది ఎవడు? ఏమైనా మరి తీసుకెళ్ళి మరి అమ్ముదాం ఒక 100 బస్తాలంటే నాకు పండిందయ్యా. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? అప్పుడు ఆ వార్త విని, గుర్తుపెట్టుకోండి, ఆ వార్త విని ప్రజల ఆనందములు రాజుగారు హిజ్కియా పేరు చెప్పండి, అందరూ రాజు పేరు చెప్పండి, హిజ్కియా. మీరు చెప్పండి లేడీస్, హిజ్కియా యోధారాజు. ఆ వార్తను విని పక్కోళ్ళు కలుపుకుని, ఏంట్రా బ్రహ్మాండంగా చెప్పుకున్నారు, బ్రహ్మాండంగా పండిందంట, దేవుడు ఎంత గొప్పవాడు, ప్రజలు ఏమి ఆనందపడిపోతున్నారు, తినగా మిగిలింది ఏం చేయాలో తెలియట్లేదు, దేవుడు భాగాలు దేవుడికి ఇస్తే ఏం చేయాలో తెలియట్లేదు, ఎడ్లు బాగా బలుస్తున్నాయి, పశువులు బాగా బలుస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాదంటే రాజుగారు తన టీంని అంట పెట్టుకొని ఈ కుప్పలు, ఈ తెప్పలు, ఈ రాసులు ఇవన్నీ చూడటానికి వెళ్ళాడట. ఇది చదువుతుంటే నాకు అనిపించింది, పంటలు బాగా పండినప్పుడు మన రాజకీయ నాయకులు
సీఎంఓ కానీ, పిఎంఓ కానీ, కలెక్టర్ కానీ చూడటానికి వెళ్తారా? మీరు అర్థం చేసుకోండి. పర్వాలేదు, ఈ సంవత్సరం బాగానే పండిందిలే అనుకుంటారు, కానీ పెద్దగా చూడటానికేం వెళ్ళరు. ఇక్కడండి సమృద్ధిని చూడటానికి వెళ్ళారు, పండిన పంటను చూడటానికి వెళ్ళారు, నిలవున్న ధాన్యమును చూడటానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, కుప్పలు రాసులు తినగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నారు? ఏం చేయాలి? అప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి మిగిలిన ధాన్యమును వేస్ట్ చేయకుండా, పాడు చేయకుండా, రాబోయే కాలానికి ఉపయోగపడేలాగా కొట్లు కట్టించండి. అప్పుడప్పుడు కొట్లు కట్టించడం మొదలు పెట్టారు. అంటే దాయటం, భద్రము చేయటం. సరే, కొట్లు కట్టేసి కొట్లు మొత్తం నింపేశారు. సరే, మరి ఇప్పుడు చేసేటప్పుడు, తీసుకెళ్ళేటప్పుడు, దాచేటప్పుడు కొందరు దొంగలు కూడా ఉంటారు, స్వార్థపరులు కూడా, చెప్పండి, ఉంటారు. మరి ఇప్పుడు దాచబడిన ధాన్యాన్ని ఇక ఆ తరువాత వచ్చే వారికో లేక నెక్స్ట్ ఇయర్కో పంచుకోవాలి, ఇచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? నమ్మకమైన వారు వాటి మీద కావలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నమ్మకస్తులను కావలి ఉంచారు. ఇక ఆ రీతిగా జరిగిన తర్వాత ఆ తర్వాత వార్త ప్రపంచానికి తెలిసిందనుకోండి, అన్ని రాజులు చూడటానికి వచ్చాక అది వేరే విషయం. బ్రహ్మాండమైన సంపద. దీంట్లో మనం ఏమర్థం చేసుకుంటామంటే, మనము నమ్మిన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, నీవు నిజంగా నమ్మగలిగితే, నమ్ముట నీ వల్ల అయితే, నిన్ను, నీ పొలమును, నిన్ను, నీ విద్యను, నిన్ను, నీ ఉద్యోగమును, నీ సంపదను దేవుడు బహుగా దీవించగలడు. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.